Is This it okay now? conference will now be recorded. Hello. మళ్ళీ ఆగిపోయింది సార్. మళ్ళీ ఆగిపోయింది సార్. సార్ మళ్ళీ ఇప్పుడు ఓకే సార్. వచ్చింది సార్. ఇప్పుడు అవుతుంది సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. సో గుడ్ మార్నింగ్ one and all. So good morning one and all. This is lecture number I think power electronics series. In the last week we discussed we will concentrate and learn about applications of the power electronics and syllabus, and also we also discussed in detail about switching modes, and also we are started the last section in the last third lecture, that is lecture number 3. In last section we discussed about SCR operation also. అంతే కదా, లాస్ట్ క్లాస్ లో మనం ఎన్ని SCR ఆపరేషన్ తో స్టాప్. ఈ క్లాస్ లో మనకి హలో in this section we will discuss about the operation of SCR and their turn on methods also. So we know that what are the modes of operation. We are several times we discuss about these modes of operation. There are 3 modes or 3 states: forward blocking mode, reverse blocking mode, and forward blocking mode, reverse blocking mode, and forward conduction mode. So forward blocking mode, junction J1, J3 are forward bias, junction J2 is reverse bias. During the forward conduction mode, all junctions J1, J2, J3 are in the forward bias. During the reverse blocking mode, junction J1 and J3 are reverse bias and junction J2 is forward bias. Okay now. Is it okay now? Shall we continue? Hello. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. కంటిన్యూస్. ఓకే. సో మనము ఒకసారి చూడండి. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్లాస్ లో మనం చూసినట్టు ఇక్కడ ఏముంది, దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ SCR, దట్ ఇస్ ద జంక్షన్ J1, J2 అండ్ జంక్షన్ J3. సో ఎప్పుడైతే యానోడ్ కి పాజిటివ్ ఇస్తున్నామో, యానోడ్ కి పాజిటివ్ సప్లై ఇస్తున్నామో విత్ రెస్పెక్ట్ టు క్యాథోడ్, జంక్షన్ J1, J3 అనేది ఫార్వర్డ్ బయాస్ అవుతే, జంక్షన్ J2 అనేది రివర్స్ బయాస్ అవుతుంది. సో జస్ట్ నేను పీపీటీ చేంజ్ చేశాను, లాస్ట్ క్లాస్ లో కొంచెం పీపీటీ విజిబుల్ గా లేదని. సో అది చూసుకోండి వేరియేషన్. జంక్షన్ J1, J2 are in forward bias and junction J2 is in the reverse bias whenever we apply the anode to cathode voltage. సో ఎప్పుడైతే గేట్ కూడా సప్లై ఇచ్చామో ఇక్కడ మనకి జంక్షన్ J2 కూడా ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. దెన్ ద స్టేట్స్ చేంజెస్ ఫ్రమ్ ఫార్వర్డ్ బ్లాకింగ్ స్టేట్ టు ఫార్వర్డ్ కండక్షన్ స్టేట్, just like this one. You can here we will see that this is the complete circuit diagram of SCR. This is the internal structure, like this is the anode and cathode and gate, and this is junction J1, J2 and J3. So this is the direction of this current. So whenever we are applying the anode to cathode voltage, where anode is made positive compared to the cathode, then the current always flow from anode to cathode. అంటే కన్వెన్షనల్ కరెంట్ ఏదైతే మెయిన్ కరెంట్ ఉంటుందో ఆ కరెంట్ అనేది యానోడ్ నుంచి క్యాథోడ్ ఎప్పుడు ఫ్లో అవుతుంది. ఏదైతే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవి క్యాథోడ్ నుంచి ఎలక్ట్రాన్స్ కి యానోడ్ కి వెళ్తాయి అనమాట. సో ఆల్రెడీ మీకు తెలిసిందే, ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఇప్పుడు కన్వెన్షనల్ కరెంట్ కి ఆపోజిట్ లో ఉంటుంది. ద కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ ఈస్ ఫార్వర్డ్ డైరెక్షన్ అనుకోండి, ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది రివర్స్ డైరెక్షన్ లో ఉంటుంది. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేస్తాం. సో దీస్ ఆర్ ది ఇక్కడ మనం ఇక్కడ స్టార్ట్ చేసి ఆపేసాం. సో దీస్ ఆర్ ది VA క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ SCR. అంటే ఎగ్జామినేషన్ ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ ఆఫ్ SCR అండ్ దేర్ డ్రైవ్స్ VA క్యారెక్టరిస్టిక్స్ అన్నాడు అనుకోండి. సో దీస్ ఆర్ ది VA క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది SCR. సో SCR కు VA క్యారెక్టరిస్టిక్స్ అంటే వోల్టేజ్ అండ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ వోల్టేజ్ అంటే ఏంటి, మనకి యానోడ్ నుంచి క్యాథోడ్ అంటే ఏమి లేదు. SCR లో 2 సప్లైస్ తీసుకుంటాం. యానోడ్ నుంచి క్యాథోడ్ కి ఒక సప్లై తీసుకుంటాం, గేట్ నుంచి క్యాథోడ్ కి ఒక సప్లై తీసుకుంటాం. సో యానోడ్ నుంచి క్యాథోడ్ తీసుకున్న సప్లై వోల్టేజ్ VAకే అన్నాను. సో ఏదైతే కరెంట్ ఫ్లో అవుతుందో స్విచ్ లో, ఆ స్విచ్ లో ఫ్లో అయిన కరెంట్ ని మనం యానోడ్ కరెంట్ అన్నాం. సో దిస్ ఇస్ ద థైరిస్టర్ కరెంట్ ఆర్ యానోడ్ కరెంట్, బోత్ ఆర్ సేమ్ ఆర్ సమ్ టైమ్స్ లోడ్ కరెంట్. Hello. Here there are 3 modes, that is the forward blocking mode, and this is the forward blocking mode, this is the forward conduction mode, this is the reverse blocking mode. There are 3 modes. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇనిషియల్ గా మనం ఏం చేస్తున్నాం, సప్లై అనేది గేట్ కి సప్లై అవ్వకుండా స్లోగా యానోడ్ టు క్యాథోడ్ వోల్టేజ్ అని ఇంక్రీజ్ చేస్తున్నాం. సో whenever we are increasing the anode to cathode voltage, ఎప్పుడైతే యానోడ్ టు క్యాథోడ్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తామో మనకి ఏమవుతుంది, జంక్షన్ J1 అండ్ J3 అనేది ఫార్వర్డ్ బయాస్ అయ్యి స్మాల్ అమౌంట్ ఆఫ్ లీకేజ్ కరెంట్ అనేది
త్రూ జంక్షన్ J2 నుంచి J1 J2 J3కి ఫ్లో అవుతుంది. స్మాల్ కరెంట్ మాత్రమే ఫ్లో అవుతుంది. ఎప్పుడు యానోడ్ కరెంట్ అనేది స్లోగా యానోడ్ టు క్యాథోడ్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు. సో ఎప్పుడైతే మనకి యానోడ్ టు క్యాథోడ్ వోల్టేజ్ అనేది VBO రీచ్ అయిందో, VBO అంటే దట్ ఇస్ ద ఇక్కడ VBO అంటే ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ అంటాం. VBO అంటే ఏంటి? ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్. అంటే లైక్ డయోడ్ లో మనకి చూడండి, డయోడ్ కి ఇక్కడ వోల్టేజ్ తీసుకుంటే ఇక్కడ కరెంట్ తీసుకున్నప్పుడు అప్ టు హియర్ కట్ ఇన్ వోల్టేజ్, ఆఫ్టర్ దట్ డయోడ్ కండక్ట్ అవుతుంది. ఇది కట్ ఇన్ వోల్టేజ్ పాయింట్, ఈ పాయింట్. సో అలాగా ఈ కట్ ఇన్ వోల్టేజ్ పాయింట్ ఎలా ఉంటుందో డయోడ్ లో, సిమిలర్ గా ఈ పర్టికులర్ SCR సెమీ కండక్టర్ డివైస్ కూడా VBO అనేది ఉంటుంది. అయితే ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ అంటే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరే జంక్షన్ J2 అనేది రివర్స్ బయాస్ నుంచి ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. అంటే జంక్షన్ బ్రేక్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ ది ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్. దట్ మీన్స్ ఏ యానోడ్ వోల్టేజ్, ఏ యానోడ్ క్యాథోడ్ వోల్టేజ్ దగ్గర అయితే మనం అప్లై చేస్తున్నప్పుడు, ఏ పర్టికులర్ వోల్టేజ్ దగ్గర, ఏ వాల్యూ దగ్గర అయితే జంక్షన్ J2 అనేది రివర్స్ బయాస్ నుంచి ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ జంక్షన్ J1 J3 ఫార్వర్డ్ బయాస్, జంక్షన్ J2 కూడా ఫార్వర్డ్ బయాస్ అయితేనే యానోడ్ నుంచి క్యాథోడ్ ఫుల్ గా కరెంట్ ఫ్లో అయ్యి స్విచ్ అనేది క్లోజ్ అయ్యి స్విచ్ అనేది కరెంట్ క్యారీ చేస్తుంది. సో క్యారీ చేయాలంటే జంక్షన్ J2 కంపల్సరీ రివర్స్ బయాస్ నుంచి ఫార్వర్డ్ బయాస్ అవ్వాలి. సో జంక్షన్ J2 అనేది రివర్స్ బయాస్ నుంచి ఫార్వర్డ్ బయాస్ అవ్వాలంటే ఆ జంక్షన్ J2 అనేది ఇక్కడ మీరు చూస్తే ఈ జంక్షన్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అవి ఈ సాలిడ్ లైన్ అనేది రిమూవ్ అయిపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి కరెంట్ ఫ్లో అవుతుంది. అది రిమూవ్ అవ్వాలంటే ఎక్కడ బ్రేక్ అవుతుందంట, ఏ వోల్టేజ్ దగ్గర బ్రేక్ అవుతుందంట, దట్ ఈస్ కాల్డ్ VBO. అంటే ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్. ద వోల్టేజ్ అట్ విచ్ ద జంక్షన్ J2 becomes changes from reverse bias to forward bias is nothing but a forward break over voltage. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎప్పుడైతే బ్రేక్ అయిందో SCR starts conducting here. సో కండక్ట్. మరి ఇన్ బిట్వీన్ సార్, మరి ఇన్ బిట్వీన్ ఆ ఫార్వర్డ్ బయాస్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్, ఈ సప్లై వోల్టేజ్, ఈ మధ్యలో మరి ఏముంటుంది సార్ అంటే, మీరు ఎప్పుడైతే వోల్టేజ్ VA స్లోగా ఇంక్రీజ్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మనం యానోడ్ టు క్యాథోడ్ వోల్టేజ్ అనేది ఫస్ట్ 2 volts ఇంక్రీజ్ చేసాం అనుకోండి, సమ్ స్మాల్ లీకేజ్ దాంట్లో 4 volts 6 volts 8 volts అలా స్టెప్ బై స్టెప్ మనం యూనిఫామ్ ఇంక్రీజ్ చేస్తాం. లేదా 2.5 3.5 అలా ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. సో నెంబర్ ఆఫ్ మనం అలా వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే స్మాల్ కరెంట్ అనేది, లీకేజ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. సో ఈ పాయింట్ అంతా ఏంటంటే ఇదే ఈ మిడిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్జెంటల్ లైన్ ఉంది VAK లైన్, ఈ కరువు లైన్ కి మిడిల్ లో ఉన్న ఏంటంటే లీకేజ్ కరెంట్. అంటే ఆ మధ్యలో లీకేజ్ కరెంట్ ఉంది. సార్ ఈ లీకేజ్ కరెంట్ అంటే ఏంటి సార్ అంటే, ఈ లీకేజ్ కరెంట్ అనేది ఏం మనం ఫుల్, ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ అనేది కరెంట్ ఇచ్చాం, స్విచ్ కి ఒక సప్లై ఇచ్చాం, సప్లై ఇచ్చినప్పుడు స్విచ్ అనేది క్లోజ్ అవ్వదు. బట్ క్లోజ్ అవ్వదు కానీ ఎందుకు క్లోజ్ అవ్వదు, స్విచ్ క్లోజ్ అయ్యేంత ఎనర్జీ మనం ఇవ్వలేదు. బట్ క్లోజ్ అవ్వదు కానీ ఏదైతే ఎనర్జీ ఇస్తున్నామో ఆ ఎనర్జీ తీసుకుంటుందంటే అందులో సమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కదా. బట్ ఆ వచ్చిన ఎనర్జీ అనేది స్విచ్ క్లోజ్ చేయడానికి సరిపోలేదు. బట్ అక్కడ ఉన్న ఎనర్జీ మాత్రం, ఆ ఎనర్జీ వల్ల ఏదైతే సప్లై చేస్తుందో ఎనర్జీ వల్ల సమ్ కరెంట్ అనేది కంపల్సరీ ఫ్లో అవుతుంది. ఒక వైర్ తీసుకోండి, వైర్ లో 2 volts సప్లై ఇవ్వండి, మేబీ షాక్ కొట్టకపోవచ్చు. 4 volts ఇవ్వండి, మీకు షాక్ కొట్టచ్చు కరెంట్. బట్ 2 volts వల్ల కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ కరెంట్ ఏమన్నానంటే లీకేజ్ కరెంట్ అంటున్నాను. ఆ లీకేజ్ కరెంట్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తాం. సో దిస్ ఇస్ అంటే డ్యూరింగ్ ది ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్, వాట్ ఆర్ ది కరెంట్ ప్రెసెంట్ ఇన్ ది SCR internally, that is called as a లీకేజ్ కరెంట్. ఓకేనా, ఇది ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ లో వచ్చిన కరెంట్. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ కూడా డిస్కస్ చేస్తాం. వన్స్ అగైన్ మనం కొంచెం డీప్ గా నేర్చుకుంటాం అంతే. సో దిస్ ఇస్ ద లీకేజ్ కరెంట్. సో దట్స్ వై ఇది ఇస్ కాల్డ్ యాజ్ ఫార్వర్డ్ లీకేజ్ కరెంట్. ఎందుకు ఫార్వర్డ్ లీకేజ్ కరెంట్? మనం ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో, అంటే ఫార్వర్డ్ బ్లాకింగ్ అవని, ఫార్వర్డ్ కండక్షన్ స్టేట్ అవని, అంటే ఫస్ట్ మోడ్ కానీ సెకండ్ మోడ్ అవని, బట్ అంత మనం ఫార్వర్డ్ డైరెక్షన్ చేస్తాం. ఫార్వర్డ్ డైరెక్షన్ ఏంటి, యానోడ్ పాజిటివ్ సప్లై ఇచ్చి క్యాథోడ్ నెగిటివ్ ఇస్తున్నాం. సో అక్కడ ఫ్లో అయ్యే కరెంట్ కాబట్టి ఫార్వర్డ్ లీకేజ్ కరెంట్ అన్నమాట. ఓకే, సో అలాగే మనకి ఫార్వర్డ్ లీకేజ్ కరెంట్. తర్వాత మనకి ఏమవుతుంది, ఒక్కసారి ఎప్పుడైతే యానోడ్ నుంచి క్యాథోడ్ ఫుల్ గా అప్లై చేస్తామో మనకి జంక్షన్ J2 కూడా బ్రేక్ అయ్యి ఇది ఫార్వర్డ్ కండక్షన్ స్టేట్ లో వచ్చినప్పుడు ఏమవుతుంది, మీకు తెలిసిన పాయింటే. హలో, ఇస్ ఇట్ అడుగుల్? హలో, ఓకే. సో ఎప్పుడైతే మనకి ఓకేనమ్మా, ఎప్పుడైతే స్విచ్ క్లోజ్ అవుతుందో మనకి ఏమవుతుంది, స్విచ్ ఆన్ అయింది అనుకోండి, వోల్టేజ్ డ్రాప్ అనేది స్విచ్ కి పెరిగి అక్రాస్ కి పెరుగుతుంది. అది దాన్నే ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ అన్నాం. అంటే స్విచ్ అనేది ఫార్వర్డ్ బ్లాకింగ్ స్టేట్ నుంచి ఫార్వర్డ్ కండక్షన్ స్టేట్ లోకి వచ్చినప్పుడు స్విచ్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఫార్వర్డ్ బ్లాకింగ్ ఫార్వర్డ్ కండక్షన్ ఎలా తెలుస్తుంది, ఆల్ జంక్షన్స్, అన్ని జంక్షన్స్ J1 J2 J3 మూడు కూడా ఫార్వర్డ్ బయాస్ లోకి వస్తే మనం ఫార్వర్డ్ కండక్షన్ స్టేట్ లో ఉందని చెప్తాం. ఎప్పుడైతే ఫార్వర్డ్ కండక్షన్ స్టేట్ లో ఉందో స్విచ్ అనేది క్లోజ్డ్ స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే స్విచ్ క్లోజ్ అయిందో ఆ స్విచ్ కి అక్రాస్ గా టెర్మినల్స్ తయారు, యానోడ్ కి క్యాథోడ్ టెర్మినల్స్ అక్రాస్ గా మనకి సమ్ వోల్టేజ్ డ్రాప్ అనేది వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్.
అంటే మనం ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో చేస్తున్నాం కాబట్టి ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ అన్నాం. డూరింగ్ ది కండక్షన్, డూరింగ్ ది ఆన్ స్టేట్, అంటే స్విచ్ ఆన్ అయినప్పుడు ఏదైతే వోల్టేజ్ ఉందో దాన్ని ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ అంటాం. సో జనరల్ గా అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అండ్ యాజ్ పర్ టెక్స్ట్ బుక్స్ ఈస్ కన్సర్న్, ద ఫార్వర్డ్ వోల్టేజ్ విల్ బి అరౌండ్ 1 to 1.5. ఇది గుర్తుపెట్టుకోండి, 1 to 1.5 volts. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది టైం ఆ వోల్టేజ్ డ్రాప్ అనేది ఆన్ స్టేట్ లో ఎస్సీఆర్ ఎంత ఉంటుందంట, 1 volts నుంచి 1.5 volts ఉంటుంది. సార్ 1.5 సమ్ టైమ్ 2.5 ఎలా మారుతుంది సార్? రేటింగ్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 200 volts రేటింగ్ కెపాసిటీ ఉన్న ఎస్సీఆర్ తీసుకున్నాం అనుకోండి, దానికి 1 volts డ్రాప్ ఉండొచ్చు. అదే 300 volts రేటింగ్ ఉన్న ఎస్సీఆర్ తీసుకున్నాం అనుకోండి, మేబీ అయితే 2 volts వరకు డ్రాప్ అవ్వచ్చు. ఇప్పుడు 300 volts రేటింగ్ ఉన్న ఎస్సీఆర్ ని సప్లై ఇస్తే అది ఆన్ అయినప్పుడు అక్రాస్ గా 3 volts డ్రాప్ అవుతుంది. అదే 200 volts ఇస్తే అక్రాస్ గా 1 volt డ్రాప్ అవుతుంది. అలా మనకి డివైస్ రేటింగ్ బేస్ చేసుకుని ఈ ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ వాల్యూ అనేది మారుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ వి సే దట్ ద వోల్టేజ్ డ్రాప్ ఆఫ్ ఏ జనరల్లీ ఇన్ ఎనీ ఎస్సీఆర్ ఇది ఫాలోస్ 1 to 1 నుంచి 1.5 ఎక్కువ ఉంటుందని చెప్తాం కాబట్టి ఆ వాల్యూ కన్సిడర్ చేస్తున్నాం. బట్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ ఆన్సర్ బికాస్ ఆఫ్ 1 to 1.5 యాజ్ పర్ ఎగ్జామినేషన్ కన్సిడర్ ఇస్ రైట్ ఆన్సర్. 1 to 1.5 డైరెక్ట్ గా ఆప్షన్ పెట్టుకోవచ్చు. బట్ నేను అనేది ఏంటంటే రేటింగ్ బేస్ చేసుకుని కూడా మారుతుంది. అంటే ఎగ్జామ్ లో ద వోల్టేజ్ డ్రాప్, ద ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ ఆఫ్ ది ఎస్సీఆర్ డిపెండ్స్ ఆన్ అని అడుగుతాడు. అంటే స్విచ్ ఆన్ అయినప్పుడు ఎస్సీఆర్ అనేది ఏ స్విచ్ అనేది ఆన్ అయినప్పుడు ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటాడు. ఆప్షన్ ఏ రేటింగ్ అని అడుగుతాడు. సో ఆప్షన్ కంపల్సరీ రేటింగ్. ద రేటింగ్ బేస్ చేసుకుని మరి డ్రాప్ అనేది డిపెండ్ అవుతుంది. ఎక్కువ రేటింగ్ ఉందనుకోండి తక్కువ లాస్, రేటింగ్ ఉందని ఎస్సీఆర్ 0.2 volts డ్రాప్ ఉంటుంది. అదే అన్నమాట. ఓకే, ఇది ఇది ఓకే. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ అప్? సో అలాగే మనకి ఫార్వర్డ్ బ్లాకింగ్ స్టేట్ నుంచి ఫార్వర్డ్ కండక్షన్ స్టేట్ నుంచి ఇలా క్యారెక్టరిస్టిక్స్ అనేవి స్లోగా ఫస్ట్ కరెంట్ అనేది స్లోగా బిల్డప్ అయింది. తర్వాత ఏమైంది, ఎప్పుడైతే ఫార్వర్డ్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ అంటే ఎప్పుడైతే మాక్సిమం కటింగ్ వోల్టేజ్ రీచ్ అయిందో, అంటే ఏ కటింగ్ వోల్టేజ్ జంక్షన్ J2 ను బ్రేక్ చేయంత ఎనర్జీ రీచ్ అయిందో ఆటోమేటిక్ గా ఎస్సీఆర్ స్టార్ట్స్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ లాచింగ్ కరెంట్ అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ హోల్డింగ్ కరెంట్. చూడండి ఈ క్యారెక్టరిస్టిక్స్ మీరు చూస్తే ఈ హారిజాంటల్ లైన్ దిస్ ఇస్ ద కండక్షన్ స్టేట్ లో అప్ టు హియర్ లాచింగ్ కరెంట్, దిస్ ఇస్ హోల్డింగ్ కరెంట్. సో మనకి యానోడ్ కరెంట్ కంటే ఇప్పుడు లాచింగ్ కరెంట్ అనేది తక్కువ ఉంటుంది. దట్ మీన్స్ యానోడ్ కరెంట్ మోర్ దెన్ లాచింగ్ కరెంట్ అండ్ హోల్డింగ్ కరెంట్ కన్నా లాచింగ్ కరెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ క్యారెక్టరిస్టిక్స్ మీరు చూస్తే. దీస్ ఆర్ ది జనరల్లీ సే దట్ VA characteristics of SCR or static characteristics of the SCR అని చెప్తారు. సో లాచింగ్ కరెంట్ అంటే చూద్దాం మళ్ళీ ఒకసారి. లాస్ట్ క్లాస్ లో అంత బ్రీఫ్ గా డిస్కస్ చేయలేదు కదా, జస్ట్ ఒకసారి డిఫరెంట్. ఆఫ్టర్ ది SCR is switched on, there is a minimum current required to sustain conduction even if the gate pulse is removed. This current is called as the latching current associated with the turn on and is usually greater than the holding current. లాస్ట్ టైం ఋషి కూడా అడిగారు చూడండి ఒకసారి. అంటే ఏంటి అంటే ఒకసారి ఎస్సీఆర్ టర్న్ ఆన్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, గేట్ పల్స్ రిమూవ్ చేస్తున్నాం. చేసినా సరే ఏదైతే కరెంట్ ప్రెజెంట్ అవుతుందో, అంటే జనరల్ గా మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ VAKని ఫుల్ గా అప్లై చేస్తున్నాం. అది ఫుల్ గా అప్లై చేస్తే VBO దగ్గర రీచ్ అయ్యి ఎస్సీఆర్ ఆన్ అవుతుంది. బట్ నేను లాస్ట్ క్లాస్ లో ఒక పాయింట్ చెప్పాను, అలా చేయడం దట్ ఇస్ నాట్ ఏ గుడ్ సొల్యూషన్. ఎందుకు సొల్యూషన్ కాదు? ఫుల్ వోల్టేజ్ అప్లై చేయాలంటే ఫుల్ గా మనకి అక్కడ సప్లై సైడ్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి యానోడ్ క్యాథోడ్ కి సప్లై అవ్వాలి. అంటే ఎస్సీఆర్ తో పోల్చుకుంటే ట్రాన్స్ఫర్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఏం చేస్తున్నాను, కంపల్సరీగా గేట్ యూజ్ చేస్తున్నాను. దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది గేట్. అంటే గేట్ టు క్యాథోడ్ సప్లై ఎందుకు ఇస్తామంటే, గేట్ టు క్యాథోడ్ సప్లై అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మనం గేట్ కి క్యాథోడ్ కి సప్లై ఇస్తున్నామో VAK వాల్యూ అనేది అంత అవసరం ఉండదు మనకి. అంటే అంతకుముందు 4 volts ఇస్తేనే ఎస్సీఆర్ ఆన్ అయింది అనుకో, ఇప్పుడు 1 volt కి ఎస్సీఆర్ ఆన్ అయిపోతుంది. ఎందుకు? మీరు VAK తో పాటు గేట్ టు క్యాథోడ్ కూడా ఇస్తున్నాం కాబట్టి. ఒకసారి మనం ఎప్పుడైతే గేట్ ని అప్లై చేస్తున్నామో ఎస్సీఆర్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఈవెన్ దో గేట్ పల్స్ రిమూవ్ చేసినా సరే ఏదైతే కరెంట్ ఫ్లో అవుతుందో ఆ కరెంట్ ని లాచింగ్ కరెంట్ అన్నాం. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? టర్న్ ఆన్ ప్రాసెస్ లో జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా లాచింగ్ కరెంట్ రిలేటెడ్ టు టర్న్ ఆన్ ప్రాసెస్. అండ్ జనరల్ ద వాల్యూ షుడ్ బి మోర్ దెన్ దట్ ఆఫ్ ది హోల్డింగ్ కరెంట్. ఓకేనా? సో మనకి లాచింగ్ కరెంట్, హోల్డింగ్ కరెంట్ పార్ట్ ఏలో అడుగుతాడమ్మా. వాట్ ఈస్ మీన్ బై లాచింగ్ కరెంట్ ఆర్ డిఫైన్ ది లాచింగ్ కరెంట్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది లాచింగ్ కరెంట్ అలా అడుగుతాడు. సో సిమిలర్ గా ఎనీ డౌట్స్? అర్థమైందమ్మా లాచింగ్ కరెంట్ అంటే? హలో. Yes sir. Okay. Hello. After that we'll define the holding current. After the SCR has been switched to the on state, a certain minimum level of the anode current is required to maintain the turn on state. If the anode current is reduced below the critical holding current, the thyristor cannot maintain the current
త్రూ ది ఎనీ ఆఫ్. అంటే హోల్డింగ్ కరెంట్ అనేది రిలేటెడ్ టు టర్న్ ఆఫ్ ప్రాసెస్. అంటే ఒక్కసారి గేట్ రిమూవ్ చేసిన తర్వాత ఎస్ఆర్ ఆన్ కండిషన్ లో ఉన్న తర్వాత అంటే కీప్ ఆన్ అదే ఆన్ పొజిషన్ లో ఉండడానికి ఎంతైతే కరెంట్ కావాలనుకుంటున్నామో ఆ కరెంట్ ఉండాలి, హోల్డింగ్ కరెంట్. కంపల్సరీ ఈ హోల్డింగ్ కరెంట్ ఎలా ఉండాలంటే 400 కరెంట్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ది లాచింగ్ కరెంట్, హోల్డింగ్ కరెంట్. అంటే ఎగ్జామినేషన్ లో ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ ఆఫ్ ఎస్ఆర్ అంటే మనం ఫస్ట్ చెప్పుకున్న ఎస్ఆర్ పిన్ డయాగ్రామ్ అనేది ఉంది కదా, J1 J2 జంక్షన్ డయాగ్రామ్ వేసి తర్వాత VA క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసి లాచింగ్ కరెంట్, హోల్డింగ్ కరెంట్ గురించి రాసి చెప్పాలన్నమాట. అంటే క్వశ్చన్ వెయిటేజ్ బట్టి 14 మార్క్స్ ఇస్తే ఒకలా ఎక్స్ప్రెస్ చేయాలి, 7 మార్క్స్ ఇస్తే ఒకలా ఎక్స్ప్రెస్ చేయాలి. దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది గేట్ కరెంట్. అంటే నేనేమంటున్నాను, డైరెక్ట్ గా VA కి అప్లై చేస్తే అంటే ఒక SR ని తీసుకుని VA ని ఫుల్ వోల్టేజ్ అప్లై చేస్తే SR ఆన్ అవుతుంది, బట్ నాట్ ఏ గుడ్ సొల్యూషన్. సో అందుకోసం మనం ఏం చేయమంటాడు, మ్యానుఫ్యాక్చర్ ఏమంటాడు, ఇట్ ఆల్వేస్ యూ హ్యావ్ టు మెయింటైన్ ది సమ్ ఫింగర్ వోల్టేజ్. ఫింగర్ వోల్టేజ్ అని మెయింటైన్ చేయాలి. ఫింగర్ వోల్టేజ్ అంటే ఏంటి అని చెప్తాను మీకు. ఫింగర్ వోల్టేజ్ అంటే కంపల్సరిగా మీరు యానోడ్ టు క్యాథోడ్ అనేది మినిమం మెయింటైన్ చేయాలి. అంటే మీరు గేట్ వోల్టేజ్ ని ఫుల్ గా గేట్ టు క్యాథోడ్ 2 వోల్ట్స్ ఇచ్చారనుకోండి, యానోడ్ టు క్యాథోడ్ వోల్ట్ కంపల్సరీ 1 వోల్ట్ 2.2 వోల్ట్స్ 0.5 వోల్ట్స్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ. అంతేగాని గేట్ టు క్యాథోడ్ వోల్టేజ్ 2 వోల్ట్స్ ఇచ్చాను, SAR 2 వోల్ట్స్ ఆన్ అయిపోతుందని చెప్పేసి యానోడ్ టు క్యాథోడ్ సప్లై రిమూవ్ చేయగలరు. సో యూ హ్యావ్ టు మెయింటైన్ సమ్ గేట్ టు cathode voltage along with the anode to cathode voltage, that is the finger voltage. So ఇక్కడ మనం చూస్తే ఎఫెక్ట్ ఆఫ్ ది గేటింగ్ కరెంట్ ఆన్ ది. ఓకే, ఇది చూడండి మా కేర్ఫుల్ గా. సో ఇక్కడ చూస్తే మీకు ఏమంటున్నాడంటే గేట్ అప్లై చేస్తున్నప్పుడు చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద నార్మల్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు VAకి అప్లై చేస్తున్నప్పుడు వెన్ ఎవర్ ది VAకి యానోడ్ టు క్యాథోడ్ వోల్టేజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే VBOకి రీచ్ అవుతుందో, అంటే యానోడ్ టు క్యాథోడ్ వోల్టేజ్ అనేది ఫార్వర్డ్ బ్రేకర్ వోల్టేజ్ రీచ్ అవుతుందో ఈ పాయింట్ దగ్గర కండక్షన్ స్టార్ట్ అయింది. ఎప్పుడు వితౌట్ ఎనీ గేట్ కరెంట్. సో బట్ కంపల్సరిగా గేట్ కరెంట్ అప్లై చేయాలండి. సో నార్మల్ గా అయితే ఐజీ 0 దగ్గర దిస్ పాయింట్ ఎప్పుడైతే మీరు గేట్ కరెంట్ అప్లై చేస్తారు, అంటే గేట్ కరెంట్ అప్లై చేయడం అంటే ఏంటి, గేట్ టు క్యాథోడ్ కి కూడా అడిషనల్ గా సప్లై వోల్టేజ్ ఇస్తున్నాం. యానోడ్ కి క్యాథోడ్ సప్లై ఎలా ఇస్తున్నాము, గేట్ టు క్యాథోడ్ కూడా సప్లై ఇస్తాం. ఎప్పుడైతే గేట్ టు క్యాథోడ్ కూడా మనం సప్లై వోల్టేజ్ ఇస్తున్నాం, వెన్ ఎవర్ ది వర్ గివింగ్ ది గేట్ టు క్యాథోడ్ సప్లై, దెన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఫార్వర్డ్ బ్రేకర్ వోల్టేజ్ ఇస్ లెస్. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ గేట్ దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ది ఫార్వర్డ్ వోల్టేజ్. ఇంత మ్యాగ్నెట్ ఉంది ఇక్కడ నుంచి ఈ పాయింట్ 0 నుంచి చూసుకుంటే ఇంత వాల్యూ కావాల్సి వస్తుంది. ఎప్పుడైతే గేట్ కరెంట్ అప్లై చేస్తామో మనకి ఏమవుతుంది, V1 అవుతుంది. ఇంకా గేట్ కరెంట్ ఇంక్రీజ్ చేస్తే V2, ఇంకా ఇంక్రీజ్ V3. అంటే SCR ఏమవుతుంది, గేట్ అప్లై చేస్తున్నప్పుడు ఎప్పుడైతే గేట్ కరెంట్ అప్లై చేస్తున్నామో ఇక్కడ నుంచి ఎలా ఎండ్ అవుతుంది. సిమిలర్ గా ఫర్ ఎగ్జాంపుల్ గేట్ కరెంట్ 2 అంటే ఇంకా గేట్ కరెంట్ ని ఇంకా ఇంక్రీజ్ చేసి అనుకోండి, ఇక్కడ కండక్ట్ అయిపోతుంది. ఇంకా గేట్ కరెంట్ ఇచ్చేస్తే ఎలా కండక్ట్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఇనీషియల్ గా కండక్ట్ అవ్వడానికి ఇంత టైం తీసుకుని ఇక్కడ నుంచి కండక్ట్ అయింది, ఎప్పుడైతే గేట్ అప్లై చేస్తామో ఈ వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే మనకి SCR ఫాస్ట్ గా టర్న్ ఆన్ అవుతుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది గేట్ కరెంట్. అంటే గేట్ ని ఎప్పుడైతే ఆన్ చేస్తున్నామో ఇంతకు ముందు 5 minutes కి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఒక 5 seconds కి టర్న్ ఆన్ అయింది, ఇప్పుడు 1 second కే SCR టర్న్ అవుతుంది. ఎందుకు, నువ్వు మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ చేస్తావు. ఎందుకు అలా అవుతుంది, బికాస్ ఆఫ్ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ పర్టికులర్ ఈ జంక్షన్ దగ్గర జంక్షన్ J1 J2 అనేది ఫార్వర్డ్ బయాస్ లో ఉన్నాయి. ఇది ఫార్వర్డ్ బయాస్ అయితే మనకు ఆ ప్రాబ్లం లేదు. ఇది ఎందుకు ఫార్వర్డ్ బయాస్ అవడం లేదు, దీనికి మనం పొటెన్షియల్ ఇవ్వడం లేదు. ఇస్తే ఏమవుతుంది, ఇది ఫార్వర్డ్ బయాస్ అవి కంటిన్యూస్ పార్ట్ వస్తుంది. అదే గేట్ ఇవ్వలేదు అనుకో మనకి ఏమవుతుంది, జంక్షన్ J1 వచ్చి ఇక్కడ ఎప్పుడైతే గేట్ ఇస్తున్నారో ఇక్కడ కంటిన్యూస్ ఈ పర్టికులర్ జంక్షన్స్ అనేవి బ్రేక్ అయ్యి ఆ గోడ అనేది వాల్ అనుకున్నాం, ఆ గోడ పడగొడేస్తాం అన్నమాట. ఆ వాల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆటోమేటిక్ గా యానోడ్ నుంచి క్యాథోడ్ కి కరెంట్ అనేది ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతాయి. ఓకేనా, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది గేట్. ఆ బ్రేక్ సో ఇక్కడ మీరు కంపేర్ చేసుకుంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ చూస్తే వేర్ ఇప్పుడు ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైందమ్మా, ఎక్కడి నుంచి బ్రేక్ అయింది చెప్పండి ఒకసారి. ఆపరేషన్ అయితే బ్రేక్ అయింది సార్. VA క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు కదా, దాని ముందు అక్కడి నుంచి బ్రేక్ అయింది. ఓకే, ఎఫెక్ట్ ఆఫ్ గేట్ కరెంట్ ఆన్ VBA అనేది చెప్తున్నాను కదా, ఇదేనా అర్థమైందా మరి చెప్పాలా?
స్టార్ట్ చేసి చెప్పండి సార్. ఏంటమ్మా? ఇది అర్థమైంది సార్. ఎఫెక్ట్స్ ఆఫ్ గేట్ స్టార్టింగ్ చెప్పండి. ఓకే చూడండి ఒకసారి, ఏం ప్రాబ్లం లేదు. సో నేను అనేది ఏంటంటే, సో ఎప్పుడైతే మనకి గేట్ కరెంట్ 0 ఉందో ఎంత వోల్టేజ్ అవసరం వస్తుంది ఎస్ఆర్ నాన్ చేయడం, ఎంత విబిఓ ఫార్వర్డ్ బ్రేకర్ వోల్టేజ్ ఈ 0 నుంచి ఇక్కడ చూస్తే ఎంత మ్యాగ్నిట్యూడ్ కావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 volts కావాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ మాత్రం ఆన్ అవుతుంది. ఎప్పుడైతే 4 volts ఇస్తేనే ఎస్ఆర్ ఆన్ అవుతుంది, ఇప్పుడు గేట్ కరెంట్ లేనప్పుడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎప్పుడైతే ఎస్సీఆర్ కి గేట్ కరెంట్ అప్లై చేశానంటే, గేట్ నుంచి క్యాథోడ్ కి సప్లై ఇచ్చానో అప్పుడు మీకు ఏమవుతుంది, గేట్ కరెంట్ IG1 అంటే గేట్ టు క్యాథోడ్ సప్లై ఇస్తున్నప్పుడు గేట్ కరెంట్ IG1 అని ఫ్లో అయ్యేవి. ఇక్కడ బ్రేక్ అయ్యే స్విచ్ ఇక్కడ బ్రేక్ అవుతుంది. అంటే బ్రేక్ అవడం అంటే జంక్షన్ J2 అనేది V1 దగ్గర బ్రేక్ అవుతుంది. అంటే తక్కువ వోల్టేజ్ తోనే జంక్షన్ J2 బ్రేక్ అవుతుంది. ఎందుకు బ్రేక్ అవుతుంది, రెండు సప్లైస్ ఉన్నాయి, యానోడ్ టు క్యాథోడ్ సప్లై ఉంటుంది, గేట్ టు క్యాథోడ్ ఉంటుంది. అది ఎంత ముందు కేసులో అయితే ఓన్లీ యానోడ్ టు క్యాథోడ్ సప్లై ఇస్తుంది. అది నేను అలా మనకి గేట్ కరెంట్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే అది ఫాస్ట్ గా బ్రేక్ అవుతుంది, అంటే ఫాస్ట్ గా టర్న్ ఆన్ అవుతుంది. అండ్ ఆల్సో యానోడ్ టు క్యాథోడ్ వోల్టేజ్ తక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే మనం అడిషనల్ గా ఎనర్జీని J2 జంక్షన్. So this is the effect of gate current. So whenever the gate signal is applied, the thyristor turn on before VBO is reached. అంటే VBO reach అవ్వకముందే టర్న్ ఆన్ అయిపోతుంది అనమాట. సో ఫార్వర్డ్ వోల్టేజ్ depends upon the magnitude of the gate current. Higher the gate current, lower the forward breaker voltage. Example, what is the effect of the gate current? ఏం లేదు, గేట్ కరెంట్ ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి ఫార్వర్డ్ వోల్టేజ్ డిమాండ్ అనేది అంత అవసరం ఉంటుంది. అంటే 4 volts అవసరం, 4 volts అవసరం లేకుండానే అబౌట్ 3 volts దగ్గర 2.5 volts దగ్గర టర్న్ ఆన్ అయిపోతుంది. మరి మిగతా 1.5 volts ఎవరు ఇస్తారు సార్ అంటే 2.5 volts యానోడ్ టు క్యాథోడ్ అప్లై చేస్తే 1.5 volts గేట్ కరెంట్ నుంచి ఇస్తాం అన్నమాట. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ గేట్ కరెంట్. సో జనరల్ ద టిపికల్ గేట్ కరెంట్ మాగ్నిట్యూడ్ ఆర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 20 to 200 milliamps. అంటే చూడండి, మీరు ఏదో అనుకుంటే గేట్ ఆన్ అదే ఎస్సీఆర్ ఆన్ చేయాలంటే గేట్ కరెంట్ కావాలి కదా, ఎంత కావాలంటే మాక్సిమం ఆన్ అండ్ యావరేజ్ మనకి మిల్లీ యాంప్స్ లో ఉంటుంది, ఉండదు. 20 to 200 milliamps is sufficient for turning on the SCR. Generally, the rating 20 to 200 milliamps should be changes depends upon the rating of the SCR. For higher value of the rating, we require around 100 milliamps of current. Hello. Yes sir. Yes. Okay. This is about SCR operation and their VA characteristics. Now we will discuss about turn on methods, and after that we will discuss about turn on characteristics. ఇప్పుడు మనం ఎస్ఆర్ ఆన్ చేయడానికి ఏం చేయాలి, ఫస్ట్ యానోడ్ టు క్యాథోడ్ సప్లై ఇచ్చాం, తర్వాత గేట్ మెథడ్, అవన్నీ కూడా అండర్స్టాండ్. సో ద వేరియస్, this is the third topic of this unit, turn on and turn off methods. We will not discuss about it briefly in turn on method. Most of the time you focus on the turn on methods. తర్వాత మనం స్విచ్చింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఎస్ఆర్ నేర్చుకుంటాం. స్విచ్చింగ్ క్యారెక్టరిస్టిక్స్ అన్న డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ అని ఉంటాయి. అంటే స్విచ్చింగ్ అంటే ఏంటి, ఆన్ టు ఆన్ చేయడం, దాన్ని డైనమిక్ కండిషన్ అంటాం. కాబట్టి డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్న స్విచ్చింగ్ క్యారెక్టరిస్టిక్స్ అని ఉంటాయి. అవి నెక్స్ట్ క్లాస్ నేర్చుకుంటాం, అంటే రేపు. ఈ రోజు టర్న్ ఆన్ మెథడ్ చూద్దాం. సో ద టర్న్ ఆన్ ఫ్రమ్ ఫార్వర్డ్ బ్లాకింగ్ స్టేట్ టు ఫార్వర్డ్ కండక్షన్ స్టేట్. ట్రిగ్గరింగ్ అంటే ఏంటి, ట్రిగ్గరింగ్ అంటే ఏంటంట, మనం ఫార్వర్డ్ బ్లాకింగ్ స్టేట్ నుంచి ఫార్వర్డ్ కండక్షన్ స్టేట్ లోకి వస్తుంది కదా. ఎప్పుడైతే ఫార్వర్డ్ బ్లాకింగ్ స్టేట్ నుంచి ఫార్వర్డ్ కండక్షన్ స్టేట్ వస్తుందో దాన్ని ఏమంటాం, ట్రిగ్గరింగ్ అంటాం. అలా చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం, దాన్ని ట్రిగ్గరింగ్ మెథడ్స్ అంటారు, లేదంటే టర్న్ ఆన్ మెథడ్స్. వేరియస్ ట్రిగ్గరింగ్ మెథడ్స్ ఆర్ ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్, థర్మల్ ఆర్ టెంపరేచర్ ట్రిగ్గరింగ్, రేడియేషన్ ఆర్ లైట్ ట్రిగ్గరింగ్, DV/dt ట్రిగ్గరింగ్ అండ్ గేట్ ట్రిగ్గరింగ్. అంటే ఎస్ఆర్ ని టర్న్ ఆన్ చేయడానికి ఏమి మెథడ్స్ ఉన్నాయి, ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్, థర్మల్ ఆర్ టెంపరేచర్ ట్రిగ్గరింగ్, రేడియేషన్ ఆర్ లైట్ ట్రిగ్గరింగ్ అండ్ DV/dt ట్రిగ్గరింగ్ అండ్ గేట్ ట్రిగ్గరింగ్. ఇవన్నీ కూడా వేరియస్ మెథడ్స్. సో అలాగే మనకి ఇందులో మోస్ట్ ఎఫిషియెంట్ మెథడ్ ఏంటంటే గేట్ ట్రిగ్గరింగ్ మెథడ్ అనమాట. అంటే గేట్ కి కూడా సప్లై ఇచ్చి ఆన్ చేయడం మెథడ్. ఇది ద ఫార్వర్డ్ వోల్టేజ్. ఫస్ట్ ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్ అంటే చూద్దాం సార్. ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్ నెంబర్ 2 సతీష్ రెడీ అన్న చూడు. ₹1,00,000 మిగిలిపోయింది.
హలో సతీష్ సతీష్ మ్యూట్ కాల్ చేయండి చేయండి మాట్లాడుతున్నారు ఎవరైనా కాల్ చేస్తే కూడా ఓకే హలో ఈ ఫార్వర్డ్ చూడండి ఒకసారి మొన్న ఫోన్ చేయండి ఫోన్ చేస్తున్నా సార్ ఒకసారి ఎవరో ఓకే చేసి ఇలా మ్యూట్ లో పెట్టమండి సరిపోతుంది ఎస్ ఓకే రిమైనింగ్ చూస్తున్నాను చూడండి ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గర్ అంటే ఎస్ఆర్ ఆన్ చేయడానికి మెథడ్స్ అన్నమాట స్విచ్ ఆన్ చేయడానికి మెథడ్స్ అనమాట ఇవి టర్న్ ఆన్ మెథడ్స్ ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్ అంటే ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నదంతా కూడా ఫార్వర్డ్ వోల్టేజ్ ఏం చేసాం ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి ఒకసారి అంటే ఇండైరెక్ట్ గా మనం నేర్చుకున్నది ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్ అంటే ఇక్కడ మీరు చూస్తే యానోడ్ కి క్యాథోడ్ కి సప్లై ఇచ్చాం యానోడ్ పాజిటివ్ ఇచ్చి క్యాథోడ్ కి నెగిటివ్ ఇచ్చాం గేట్ కి ఎటువంటి సప్లై ఇవ్వలేదు అనుకోండి యానోడ్ టు క్యాథోడ్ కి సప్లై ఫుల్ గా అప్లై చేస్తుంది సో ఎంతవరకు అప్లై చేస్తాం రికవర్ వోల్టేజ్ వోల్టేజ్ అంటే యానోడ్ టు క్యాథోడ్ వోల్టేజ్ ని మనకి యానోడ్ పాజిటివ్ ఇచ్చి క్యాథోడ్ నెగిటివ్ ఇచ్చి అంటిల్ ఇట్ రీచెస్ టు ది విబిఓ వాళ్ళు రీచ్ అయినంత విబిఓ ఎప్పుడు రీచ్ అవుతుంది జంక్షన్ J2 అనేది బ్రేక్ డౌన్ అవుతుంది అక్కడ విబిఓ రీచ్ అవడం. సో ఇది ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్ మెథడ్. అంటే ఏం చేస్తున్నాం ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్ ఫుల్ గా యానోడ్ టు క్యాథోడ్ కి మాత్రమే సప్లై అప్లై చేస్తున్నాం గేట్ టు క్యాథోడ్ కి ఎటువంటి సప్లై ఇవ్వవు అనమాట. బట్ అది మంచి సొల్యూషన్ కాదు. ఎందుకు సొల్యూషన్ కాదు? ఎప్పుడైతే మీరు ఫుల్ గా యానోడ్ టు క్యాథోడ్ అప్లై చేయాలనుకుంటున్నారో మీకు ఫుల్ గా యానోడ్ టు క్యాథోడ్ అప్లై చేయాలంటే దానికి ఇచ్చే సప్లై యొక్క ఫర్ ఎగ్జాంపుల్ సప్లై సర్క్యూట్ కావాలి. ఎందుకు సప్లై ఇవ్వాలంటే డైరెక్ట్ గా ప్లగ్ లో పెట్టి ఇవ్వం కదా. సో ఆ సప్లై యొక్క సర్క్యూట్ కూడా కాంప్లికేటెడ్ అయిపోతుంది. అంటే మనకి ఏం కావాలి లైక్ ఫర్ హైయర్ రేటింగ్ 1200 volts రేటింగ్ ఉన్న SCR ని తీసుకుంటే ఫర్ హైయర్ వాల్యూస్ కి కంపల్సరీగా ఒక ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి ట్రాన్స్ఫార్మర్ కి సప్లై ఇచ్చి దాన్ని స్టెప్ డౌన్ చేసి ఆ స్టెప్ డౌన్ చేసిన వోల్టేజ్ ని SCR గా యానోడ్ టు క్యాథోడ్ కి ఇచ్చి ఆన్ చేయాలి. అది ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్ అంటే. బట్ దానివల్ల ప్రాబ్లం ఏంటి? ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ వేస్ట్. SCR కాస్ట్ పోల్చుకుంటే ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం ఈ ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్ ఓన్లీ ఆన్ చేయాలి. బట్ చెప్పుకోవాలంటే ఐడియల్ గా SCR ఆన్ అవుతుంది, మనకు ప్రాబ్లం లేదు. బట్ ఇట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ కేస్ సొల్యూషన్. ఓకే, అది నేను చెప్పేది. దట్ ఈస్ కాల్డ్ ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్. అంటే ఎగ్జామ్ లో మనకి ఎలా అడుగుతాడంటే ఆబ్జెక్టివ్ లో డ్యూరింగ్ ది ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్ మెథడ్ గేట్ అనేది అప్లై చేస్తామా లేదా? లేదు. ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్ లో మనం అప్లై చేయాలి. అప్లై చేసినా సరే మనం చేయడానికి ఛాన్సెస్ లేదు. ఎందుకంటే నీవు ఫార్వర్డ్ వోల్టేజ్ ఫుల్ గా అప్లై చేస్తే జంక్షన్ బ్రేక్ అయిన తర్వాత జంక్షన్ J2 బ్రేక్ అయినంత వోల్టేజ్ నువ్వు యానోడ్ నుంచి క్యాథోడ్ ఇచ్చినప్పుడు గేట్ టు క్యాథోడ్ అవసరం లేదు కదా. అది ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్ మెథడ్ అంటే. ఓకేనమ్మా, ఈజ్ ఇట్ ఓకేనా? అర్థమైందమ్మా పాయింట్ అందరికి? హలో ఓకేనా? సో అలాగే మనకి ఏమి లేదు. జంక్షన్ J2 అనేది నేను జంక్షన్ J2 దగ్గర మనం జంక్షన్ బ్రేక్ చేయాలంటే జంక్షన్ J2 దగ్గర ఎనర్జీ లెవెల్స్ పెంచాలి. ఎనర్జీ లెవెల్ పెంచడానికి మనకు ఒక ఎనర్జీ సోర్స్ కావాలి. ఆ ఎనర్జీ సోర్స్ ట్రిగ్గరింగ్ మెథడ్స్. అది ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్ అయితే యానోడ్ టు క్యాథోడ్ ఇస్తున్నాం కాబట్టి అలా కొంచెంసేపు బ్రేక్ అవుతుంది. సో ఎందుకు బ్రేక్ అవుతుందంటే జంక్షన్ J2 దగ్గర చార్జ్ కాన్సన్ట్రేషన్ పెరిగి స్లోగా పెరిగి జంక్షన్ J2 బ్రేక్ అవుతుంది. అలాగే మనకి సెకండ్ మెథడ్ ఏంటంటే SCR ఆన్ చేయడానికి టెంపరేచర్ మెథడ్ అంటాం, లేదా సారీ థర్మల్ ట్రిగ్గరింగ్ మెథడ్ అంటాం. ఏంటి? థర్మల్ ట్రిగ్గరింగ్ మెథడ్. సో ఈ థర్మల్ ట్రిగ్గరింగ్ మెథడ్ లో కూడా ఏంటి చూద్దాం ఒకసారి పాయింట్స్. సో ఇన్ ద థర్మల్ ట్రిగ్గరింగ్ మెథడ్ ఏమవుతుంది, మనం వైల్ ఇంక్రీజింగ్ ది జంక్షన్ టెంపరేచర్ అంటే జంక్షన్ J2 దగ్గర కానీ J1 దగ్గర మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంటే మనకి ఏమవుతుంది, డిప్లీషన్ లేయర్ అనేది తగ్గుతుంది. మనకి ఒకటే పాయింట్ అమ్మా, మీకు ఫండమెంటల్స్ డయోడ్స్ లో కానీ ఏం నేర్చుకుంటారంటే మీరు డిప్లీషన్ లేయర్ అని అంటారు. డిప్లీషన్ లేయర్ తగ్గుతుంది అంటే ఏంటి మీనింగ్? జంక్షన్ బ్రేక్ అవుతుంది. జంక్షన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో స్విచ్ ఆన్ అవుతుందని మీనింగ్. సో డిప్లీషన్ లేయర్ విడ్త్ పెరిగింది అనుకోండి అంటే అది ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ లో ఉంటుంది, అంటే ఆఫ్ స్టేట్ లో ఉంటుంది. ఎప్పుడు డిప్లీషన్ లేయర్ విడ్త్ అనేది తగ్గించాలి. సో విడ్త్ ఎప్పుడైతే తగ్గుతుందో డిప్లీషన్ లేయర్ విడ్త్ డిక్రీజ్ అవుతుందో మనకి అది ఫార్వర్డ్ బ్లాకింగ్ స్టేట్ నుంచి ఫార్వర్డ్ కండిషన్ లోకి వచ్చి SCR కానీ డయోడ్ కానీ ఆన్ కండిషన్ లోకి వస్తుంది. సో హలో సార్ డిప్లేషన్ లేయర్ అంటే P లేయరా సార్ లేకపోతే N లేయరా సార్?
అలా చెప్పగలదమ్మా. డిప్లీషన్ లేయర్ అంటే ఇక్కడ ఇది చూపిస్తాను, బ్యాక్ వస్తాను. మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలి. ఇక్కడ ఈ లేయర్ ఉంది కదా, ఇది జంక్షన్ J1 అంటే పీకి ఎనకి, అదే నెక్స్ట్ N2P, ఇదంతా కూడా డిప్లీషన్ లేయర్స్ అంటాం. ఇవన్నీ అంటే ఒక పీ జంక్షన్ కి ఎన్కి జంక్షన్ కి మధ్యలో మీడియం క్వార్టర్ ఉంటుందా, మీడియము, అదే డిప్లీషన్ లేయర్. అర్థమైందా? ఆ లేయర్ అనేది ఎప్పుడు ఫార్వర్డ్ రివర్స్ బయాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత గ్యాప్ ఉంటుంది, అదే ఫార్వర్డ్ బయాస్ వచ్చిందంటే గ్యాప్ తగ్గుతుంది అనమాట. అలా మన వోల్టేజ్ పెంచే కొద్దీ ఈ గ్యాప్ దగ్గరికి వెళ్ళిపోతుంది జంక్షన్. అలా అది డిప్లీషన్ లేయర్ అంటే. అర్థమైందమ్మా? అంటే P2N N2Pకి మధ్య ఉన్న లేయర్ ఏదైతే ఉందో అది డిప్లీషన్ లేయర్ లోకి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్ మ్యాక్సిమం డిప్లీషన్ లేయర్ అంతా ఇక్కడ ఉంటుంది J2 దగ్గర. ఎప్పుడైతే మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నారో మీరు అప్పుడు ఈ లేయర్ అనేది సాలిడ్ లైన్ ఎలా ఉన్నాయి, ఇలా మూవ్ అయిపోతాయి పైకి. సో అలా లేయర్ దగ్గరికి వచ్చి మొత్తం జంక్షన్ బ్రేక్ అవుతుంది అనమాట. అది ట్రిగ్గరింగ్ మెథడ్స్ లో జరిగేది. ఇదంతా డిప్లీషన్ లేయర్స్, ఈ లేయర్ అంతా. ఓకే, అర్థమైందమ్మా తాతాబాయ్? ఎస్ సార్, ఎస్ సార్. బట్ నాట్ ఏ పీ, నాట్ ఏ ఎన్. ఓకేనా? NOP అని చెప్పకూడదు, మీడియం పార్ట్ ని డిప్లీషన్ లేయర్ అంటాం. సో సిమిలర్ గా థర్మల్ ట్రిగ్గరింగ్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, టెంపరేచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తామో ఆ డిప్లీషన్ లేయర్ తగ్గుతుంది. ఎవ్రీ ఆటలో ఒకటే కాన్సెప్ట్. నువ్వు ట్రిగ్గరింగ్ మెథడ్ ఏదైనా మాట్లాడండి, ఎవ్రీ ఆటలో ఒకటే జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తున్నావో డిప్లీషన్ లేయర్ తగ్గుతుంది. చార్జ్ క్యారియర్స్ కి ఆల్రెడీ ఎనర్జీ ఉంటుంది కదా, ఇంకా పెరుగుతుంది. ఎనర్జీ పెరిగి మనకి త్వరగా బ్రేక్ డౌన్ అయిపోతుంది, SR ఆన్ అయిపోతుంది. దాన్నే ట్రిగ్గరింగ్ అన్నాం. ఎందుకంటే ట్రిగ్గరింగ్ అన్నాం? ట్రిగ్గరింగ్ మీనింగ్ ఏంటి? ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఫార్వర్డ్ స్టేట్ కి వస్తుంది. ఇనిషియల్ గా నాకు సప్లై ఉంటుంది, నువ్వు మళ్ళీ టెంపరేచర్ పెంచావు అనుకోదండి జంక్షన్ దగ్గర, ఇంకా హీట్ ఎక్కిపోతాయి అనమాట. హీట్ ఎక్కిపోతే ఏమవుతుంది? ఎనర్జీస్ పెరుగుతాయి. దాని ఎనర్జీ దాన్ని ఏమంటారు, ఎవ్రీ ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ ఉన్నాయి కదా, వాటికి ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. చార్జ్ క్యారియర్స్ అంటాం, సారీ. ఆ చార్జ్ క్యారియర్స్ ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతున్నారు. ఇంకా పెంచితే ఏమవుతుంది? ఆల్రెడీ నువ్వు పరిగెడుతున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆల్రెడీ పరిగెడుతున్నావు, నిన్ను ఇంకా బూస్ట్ ఇచ్చావు, ఇంకా ఇంకొక కిలోమీటర్ పరిగెడతావు. సేమ్ ఇదే జరుగుతుంది అన్నమాట. ఆల్రెడీ యానోటిక్ క్యాథోడ్ సప్లై ఇస్తున్నాయి. ఇస్తున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఇస్తున్న కేసులోనే నువ్వు ఇంకా పుష్ చేస్తున్నావు అన్నమాట సప్లై. సో అలాగే మనకి ఏంటంటే ఆల్రెడీ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిగెడుతున్నప్పుడు నువ్వు సమ్ ఎనర్జీతో పరిగెడుతున్నావు, నీకు ఇంకా ఎనర్జీ ఇచ్చే ఐటమ్స్ అంటే గ్లూకోజ్ కానీ పాలు కానీ అలాంటివి ఇచ్చావు అనుకో, నువ్వు ఏం చేస్తావు? ఇంకా ఎనర్జెటిక్ గా పరిగెడతావు. అదే చేస్తున్నాం, అదైతే టెంపరేచర్. ఎప్పుడైతే అలా మనం ఎనర్జెటిక్ గా పరిగెడుతున్నామో మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం. సిమిలర్ గా ఇక్కడ గోల్ ఏంటంటే మనం ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నామో SCR అనేది డిప్లీషన్ లేయర్ తగ్గి, అంటే పీకి ఎనకి పీకి అంటే మన పిఎన్ అన్నాం కదా SCR ని, పిఎన్ అన్నాం కదా. సో ఈ లేయర్స్ అనేవి ఒకటోటి బ్రేక్ డౌన్ అయిపోయి SCR అనేది పీ నుంచి ఎనకి, అంటే ఈ పీ నుంచి ఎనకి SCR అనేది కండక్ట్ అవుతుంది. ఇది ఏ ట్రిగ్గరింగ్ వలన జరుగుతుంది. అలా ట్రిగ్గరింగ్ చేయడానికి మనం ఇచ్చే సోర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మంచి పాయింట్, ఇక్కడ మీరు మెజర్మెంట్ సబ్మిట్ చదివారు కదమ్మా. హలో ఎస్ సార్. హలో. మెజర్మెంట్స్ ఉన్నాయి, అంటే ఎనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఎనలాగ్ ఇన్స్ట్రుమెంట్ మీరు చూస్తున్నప్పుడు ఒక పాయింట్ వస్తుంది బేసిక్ గా స్టార్టింగ్ ఫస్ట్ యూనిట్ లో. ఇది పాయింటర్ అనుకోండి, సారీ ఇది స్కేలు, లీనియర్ ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ స్కేల్ అని ఎజ్యూమ్ చేసుకోండి. ఇది పాయింటర్, ఇది నీడిల్. సో ఏంటి, ఈ నీడిల్ అనేది ఇలా రొటేట్ అవుతుంటుంది. సో అక్కడ మీకు 2 టార్క్స్ ఉంటాయి, డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్ అని విన్నారా? హలో. డాంపింగ్ టార్క్, 3 టార్క్ ఉంటుంది. డిఫ్లెక్టింగ్ టార్క్, డాంపింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్. డిఫ్లెక్టింగ్ టార్క్ అంటే ఏంటి? స్టార్టింగ్ టార్క్. అంటే ఈ నీడిల్ అనేది ఇనీషియల్ గా 0 దగ్గర ఉందనుకోండి, ఈ 0 నుంచి ఈ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0, ఇది 1 అనుకోండి. ఈ 0 నుంచి 1కి రీచ్ అవ్వడానికి ఏదైతే టార్క్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని డిఫ్లెక్టింగ్ టార్క్ అన్నాం. సో ఇది ఇలా ఫోర్స్ ప్రొవైడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం? కెమికల్ ఎఫెక్ట్ ద్వారా కానీ, లేదా మనం థర్మల్ ఎఫెక్ట్ అని కానీ, లేదంటే సమ్ సప్లై ఇచ్చి కానీ చేస్తున్నాం. ఆ ఇవ్వడానికి ఏమన్నా మనం ఇన్పుట్స్ ఇస్తున్నాం, ఆ ఇన్పుట్ ని ట్రిగ్గరింగ్ అంటున్నాం అనమాట ఇక్కడ. అలాగా ఏ మెథడ్ యూజ్ చేసినా సరే అల్టిమేట్ గా ఏమేంటి, మనకి పాయింటర్ నీడిల్ వాల్యూ చూపించాలి. ఆ వాల్యూ చూపించడానికి నువ్వు ఇన్పుట్ ఏమి ఇస్తావు ఏంటి? కెమికల్ ఎఫెక్ట్ ద్వారా ఇస్తావో, మెకానికల్ ఎఫెక్ట్ ఇస్తావో, అంటే మెకానికల్ ఫోర్స్ అప్లై చేస్తావో, కెమికల్ ఎఫెక్ట్ అప్లై చేస్తావో, లేదంటే ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చి నీడిల్ ఉంటుందో. సో ఏ మెథడ్ అయినా మనం యూజ్ చేసుకోవాలి. సిమిలర్ ఇక్కడ కూడా SCR ఆన్ చేయడానికి మనం డైరెక్ట్ గా హై వోల్టేజ్ అప్లై చేస్తావో ట్రాన్స్ఫార్ నుంచి, లేదంటే థర్మల్ ట్రిగ్గరింగ్ యూజ్ చేస్తామో, లేదంటే లైట్ ట్రిగ్గరింగ్ మెథడ్, లేదంటే DVBT ట్రిగ్గరింగ్, గేట్ ట్రిగ్గరింగ్. అంటే అక్కడ నీడిల్ 0 నుంచి 1కి రావడానికి ఏ ఫోర్స్ అప్లై చేస్తున్నాం అనేది మనకు అనవసరం.
సిమిలర్ గా ఇక్కడ కూడా ఎస్సీఆర్ ఆన్ చేయడానికి మనం ఏ మెథడ్ అని యూజ్ చేసుకోవచ్చు. నేను అనేది అంటే అన్ని మెథడ్స్ ప్రిఫర్ చేయం, జనరల్ గా ప్రాక్టికల్ ఎప్పుడు కూడా గేట్ ట్రిగ్గరింగ్ మెథడ్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాం. బికాస్ ఆఫ్ గేట్ ట్రిగ్గరింగ్ మోర్ అడ్వాంటేజ్. అదేంటో చూద్దాం, అది మనం నేర్చుకోవాల్సింది. అర్థమైందమ్మా? సో థర్మల్ ట్రిగ్గరింగ్ లో ఏమవుతుంది, ఎస్సీఆర్ అనేది నియర్ టు ది బ్రేక్ డౌన్ వోల్టేజ్ ద డివైస్ ఇస్ ట్రిగ్గర్డ్ బై ది ఇంక్రీజ్ ఇన్ ది జంక్షన్ టెంపరేచర్. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే డిప్రెషన్ లేయర్ తగ్గి మనకి ఎస్సీఆర్ అనేది ఆన్ అవుతుంది. బై ఇంక్రీజింగ్ ది జంక్షన్ టెంపరేచర్ ద రివర్స్ బయాస్డ్ జంక్షన్ కొలాప్సెస్ దట్ ది డివైస్ స్టార్ట్స్ టు కండక్టింగ్. అంటే ఎప్పుడైతే మన జంక్షన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యిందో మనకి జంక్షన్ రివర్స్ బయాస్ జంక్షన్ కొలాప్స్ అవుతుంది. అంటే ఏంటి, జంక్షన్ J2 రివర్స్ బయాస్ నుంచి అది స్టేట్ చేంజ్ అయ్యి ఫార్వర్డ్ బయాసింగ్ లోకి వస్తుంది. ఎప్పుడైతే బయాస్ లోకి వస్తుందో ఎస్సీఆర్ అనేది ఆన్ అవుతుంది. ఓకేనా? సిమిలర్ గా నెక్స్ట్ మెథడ్ ఫర్ ఆన్ ది ఎస్సీఆర్ ఈస్ ఫస్ట్ ఏంటి, ఫార్వర్డ్ వోల్టేజ్ ట్రిగ్గరింగ్ నేర్చుకున్న తర్వాత టెంపరేచర్ ఆర్ థర్మల్ ట్రిగ్గరింగ్, నెక్స్ట్ లైట్ ట్రిగ్గరింగ్ లేదా రేడియేషన్ ట్రిగ్గరింగ్ అంటాం. అంటే లైట్ సన్ సోర్స్ ఉంది కదా, సన్ ఎనర్జీ కానీ లేదా లైట్ ఎనీ లైట్ ఆర్టిఫిషియల్ లైట్ అవని లేకపోతే ఏదైనా సన్ నుంచి వచ్చిన ఎనర్జీ అవని ఆ ఎనర్జీని యూజ్ చేసుకుని మనం ఆన్ చేస్తాం. సో ఎప్పుడైతే మనకు ఒకటే కాన్సెప్ట్ ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుంటాయి, ఎనర్జీ ఉంది, ఎందుకు యానోడ్ క్యాథోడ్ సప్లై ఉంటుంది, దాంతో పాటు నువ్వు ఆన్ చేయడానికి లైట్ యూజ్ చేస్తున్నాం. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆల్రెడీ యానోడ్ నుంచి క్యాథోడ్ సప్లై అవ్వడం వల్ల లీకేజ్ కరెంట్ ఫ్లో అవుతుంది, ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి. నువ్వు మళ్ళీ ఇంకా ఎనర్జీని ఇస్తే ఏమవుతుంది, లైట్ ట్రిగ్గరింగ్ అవి ఇంకా ఫాస్ట్ గా మూవ్ అయిపోయి జంక్షన్ J2 బ్రేక్ డౌన్ అనేది ఎస్సీఆర్ ఆన్ అవుతుంది. సో సిమిలర్ ఇది ఫర్ లైట్ ట్రిగ్గరింగ్ అంటే ఫోటాన్స్ యొక్క ఎనర్జీని యూజ్ చేసుకుని ఎలక్ట్రాన్స్ అనేవి ఇంకా బూస్టప్ అవుతాయి అన్నమాట. ఫర్ లైట్ ట్రిగ్గరింగ్ SR is a special terminal which is made inside the inner P layer instead of gate terminal. అంటే గేట్ టెర్మినల్స్ బేస్ చేసుకుని దాని ప్లేస్ లో లైట్ అనేది మనం అప్లై చేస్తాం అన్నమాట. ఎప్పుడైతే మనం లైట్ అనేది అలౌ చేసుకుంటున్నామో మనకి ఫ్రీ చార్జ్ క్యారియర్స్ అనేవి జనరేట్ చేస్తాయి. ఎందుకంటే ఎవ్రీ ఎనర్జీకి సమ్ క్యారియర్స్ ఉంటాయి, ఆ క్యారియర్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. సో వెన్ ద ఎలాగా క్యారియర్స్ ఎన్ని జనరేట్ అవుతాయి బేస్ ఆన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్, లైట్ ఫోకస్ బేస్ చేసుకున్నాం. అంటే లైట్ ఇంటెన్సిటీ తక్కువ ఉందా ఎక్కువ ఉందా, ఓకే బ్రైట్నెస్ లైక్. సో ఇంటెన్సిటీ లైట్ అనేది ఎక్కువ ఉందనుకోండి మనకి ఎస్సీఆర్ అనేది కండక్ట్ అవుతుంది. సో జనరల్ గా ఈ టైప్ ఆఫ్ ఎస్సీఆర్ ఏమంటారంటే LASCR అంటారు. LA అంటే లైట్ యాక్టివేటెడ్ సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ అంటారు. అంటే ఏంటమ్మా, లైట్ యాక్టివేటెడ్ సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ అంటారు. ఓకే, is it okay now? Hello, 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 Yes, sir. hello, Yes, sir. is it okay now? Yes, sir. అర్థమైందమ్మా? ఎంత అంటే మనం ఇప్పుడు మనం ఈ క్లాస్ లో ఏం నేర్చుకున్నాం అంటే ఎస్ఆర్ ఆపరేషన్ కంప్లీట్ చేస్తాం అండ్ ట్రిగ్గరింగ్ మెథడ్స్ నేర్చుకున్నాం. ఇంకా మనం ఇంకా DVBD ట్రిగ్గరింగ్, DIBD ట్రిగ్గరింగ్ అండ్ లాస్ట్ గేట్ ట్రిగ్గరింగ్. నేను అనేది ఏంటంటే ఎవరైనా ఎగ్జామినేషన్ లో ఎన్ని టనల్ మెథడ్స్ ఏమున్నాయంటే ఎన్ని చెప్తారు, బట్ అందులో బెస్ట్ ఏదైనా అడిగితే గేట్ ట్రిగ్గరింగ్ మెథడ్ చెప్తారు. ఓకేనా? సో వీ విల్ కన్క్లూడ్ హియర్ టుడే. నెక్స్ట్ క్లాస్ ఐ థింక్ SS క్లాస్ కదమ్మా, మీకు SS లాగిన్ ఐడి ఉంది కదా, ఆ లాగిన్ ఐడితో లాగిన్ అవ్వండి. ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. మీ బై మరి నెక్స్ట్ క్లాస్ ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి స్టార్ట్ అవుతుంది మీకు. ఎనీ డౌట్స్? సో నెక్స్ట్ క్లాస్ లో ట్రిగ్గరింగ్ మెథడ్స్. హలో, హలో.